జేబీఎంలో ఈరోజు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య అంశం అందరికీ తెలిసినట్లే ఎస్సీ ఉపవర్గీకరణ గురించి చాలామంది మేధావులు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. చాలా పార్టీలు చాలా విధాలుగా మాట్లాడుతున్నాయి. నిన్నక మొన్న ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ మేధావులు కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది ఒక 3 దశాబ్దాలుగా ఆ అంశం మీద ఉద్యమాలు చేస్తున్నారు. ఇవన్నీ బాబాసాహెబ్ వారసులమైన మాలలము బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని రాబోయే 200 తరాల వరకు ఆ రాజ్యాంగం ఫలాలు అందే విధంగా ఉండాలనే సదుద్దేశంతోనే రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లను అందరికీ అందాలనే ఒక ఏకైక ఉద్దేశంతో ఎస్సీ ఉపవర్గీకరణను వ్యతిరేకించడం జరుగుతున్నది. అయితే ఎస్సీ ఉపవర్గీకరణ మీద ఆగస్టు 1వ తారీఖున వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశమంతా ఒక విధంగా స్పందిస్తుంటే తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన ధోరణితో అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఆ అజ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని మాలలను దోషులుగా చేసే కుట్ర ఏదైతే జరుగుతుందో దానికి తిప్పికొట్టడానికే ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించుకుంటున్నాం. ఇందులో ప్రధానంగా మేధావులు అనేటోళ్ళు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నట్లు రిజర్వేషన్లు ఫలాలు లబ్ధి పొందడంలో మాదిగలు వెనుకబడ్డారని మాలలు ఎక్కువ తిన్నారని ఈ గ్లోబల్ ప్రచారాన్ని అడ్డుకట్ట వేయాలని ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2, 2014 నుండి 31 డిసెంబర్ 2024 అంటే 10 సంవత్సరాలు, ఒక జనరేషన్, ఒక దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ నుండి 46 శాఖలు స్కీమ్లు, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక ప్రధానంగా 4 స్కీమ్లు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ కాంట్రాక్టర్లు కానీ, అదేవిధంగా సాంస్కృతిక రథ సారథి పేరు మీద ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఏ కళాకారులు లబ్ధి పొందుతున్నారు, ఈ ప్రధానమైన ఈ 4 శాఖలలో లబ్ధిదారులు ఏ షెడ్యూల్ కులాలలో ఏ కులాలు ఉన్నాయో ఎంపీరికల్ డాటా చూపెట్టి తెలంగాణ రాష్ట్రంలో మాలల ప్రతి నెత్తికి ₹1 చొప్పున కలెక్ట్ చేసి 30 లక్షల రూపాయలు రివార్డు ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా షెడ్యూల్ కులాల సంక్షేమ పథకాలు తినడంలో మాదిగలు వెనుకబడ్డారని రుజువు చేస్తే విత్ ఎంపీరికల్ డేటా, గుడ్డిగా కాదు, ఎంపీరికల్ డేటాతోని రిజర్వేషన్ ఫలాలు అందుకోవడంలో మాదిగలు వెనుకబడ్డారని రుజువు చేస్తే 30 లక్షల రిమాండ్ మాల సంఘాల ద్వారా చెల్లిస్తామని మీకు తెలియజేస్తున్నాం. ఈ కాల పరిమితి ఇవాళ 7వ తారీఖు నుంచి మీరు 15 రోజులలో ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీరు రండి. ఈ 15 రోజులలో మీరు డేట్ ప్రకటించండి. డబ్బులు మేము దీన్ని హాల్ బుక్ చేసే బాధ్యత మాది, చెక్ ఇచ్చే బాధ్యత కూడా మాది. చర్చ కూడా పెట్టాము. ఎంపీరికల్ డేటా తీసుకొచ్చి మాదిగలు రిజర్వేషన్ ఫలాలు తీసుకోవడంలో వెనుకబడ్డారని నిరూపించి ఈ 30 లక్షల రూపాయలు తీసుకొని రివార్డ్ ప్రకటిస్తాం. తీసుకొని వెళ్లాల్సిందిగా తెలంగాణలోని సోకాల్డ్ సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులకందరికీ పిలుపునిస్తున్నా. వాళ్ళు కుల సంఘాలే కావచ్చు, జర్నలిస్టులే కావచ్చు, ఉద్యమకారులే కావచ్చు, రాజకీయ పార్టీ నాయకులే కావచ్చు, ఎవరైనా కానీ మీ అందరికీ కూడా ఈవెన్ మాల మేధావులంటూ వర్గీకరణకు మద్దతు చెప్పిన మాలలు కూడా ఈ సవాల్ను స్వీకరించేసి నిజంగా కూడా మీరు మేధావులైతే, మీరు సుప్రీంకోర్టు తీర్పు చదివినట్లయితే ఆ సలహాలు సూచనలు నిజంగా రాజేష్ గారు చెప్పినట్లు అది తీర్పు కాదు,
సలహాలు సూచనలు ఏదైతే ఇచ్చిరో అది పూర్తిగా చదివిరంటే రిజర్వేషన్లో ఫలాలు అందుకోవడంలో మాదిగలు వెనుకబడ్డారని ప్రూవ్ చేసి మీ చెక్కు ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా తీసుకోవాలని పిలుపునిస్తున్నాం. అయితే ఈ అంశం మీద అన్ని సంఘాలతో నిన్ననే ఒక సుదీర్ఘ చర్చ కూడా జరిగింది. దాంతోపాటు కొంచెం ఎంపీరికల్ డాటా కూడా మేము తెలుసుకోవడం జరిగింది. ఆ ఎంపీరికల్ డాటా మేము చెప్పే కంటే రేపు షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో బయటపడుతుంది కాబట్టి ఆ బయట వచ్చిన ఆధారంతో అసలు రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో తిన్నరు ఎవరైనా ఉన్నారంటే కేవలం ఏకే ఒకటే కులం మాదిగ కులం అని తెలియబోతున్నది. ఈ నగ్న సత్యం బయటపడబోతున్నది. ఇప్పుడు సోకాల్ మేధావుల పేర్ల మీద మద్దతు తెలిపే మేధావులు మీ ముఖాలు ఏడబెట్టుకుంటారు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాము, మీరు ఎంపీరికల్ డాటాతో మాదిగలు వెనుకబడ్డారని ప్రూవ్ చేసి చర్యకు తీసుకొని, లేదా ఈ 30 సంవత్సరాలుగా మాలను టార్గెట్ చేసి బాబాసాహెబ్ ఐడియాలజీని టార్గెట్ చేసి మీరైతే కుట్రలు చేస్తున్నారో తప్పైందని ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీ ముక్కు నేలకు రాయాల్సిందిగా మేము సవాలు విసురుతున్నాం. కావున ఏదైనా బాబాసాహెబ్ ఆలోచన పరులము, బాబాసాహెబ్కు ఏకవచనంగా మాట్లాడిన వాళ్ళకు కానీ, బాబాసాహెబ్కు వ్యతిరేకంగా కానీ, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కానీ, ఈ రాజ్యాంగ వ్యవస్థలకు వ్యతిరేకంగా ఎవడు చేసినా వానికి వ్యతిరేకంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. అయితే ఈ అంశాల మీద అన్ని సంఘాల వారు కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఇప్పుడు తెలుస్తారు. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మీరు అన్నీ కూడా కవర్ చేసేసి రేపు సమాజానికి అసలు వర్గీకరణ ఎందుకు వద్దు అంటున్నామో దానికి సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి. మాకు ఒక విజన్ ఉన్నది, ఒక గోల్ ఉన్నది, అందుకే మేము వద్దు అంటున్నామని మీరు ఈ నగ్న సత్యాన్ని సమాజం ముందుకు పెట్టాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు